శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం నమో నారాయణాయ. ఇది అష్టాక్షరీ మంత్రం. ఇందులో రకారం అగ్నిబీజం. నమః శివాయ. ఓం నమః శివాయ. ఇందులో మకారం శాంతి బీజం. అంటే విశేషమైన సత్వగుణాన్ని కలిగించేది. అష్టాక్షరీ మంత్రం, పంచాక్షరీ మంత్రం. కేశవ శివ. శివకేశవ అద్వైత తత్వాన్ని ప్రతిపాదించే ఏకైక గ్రంథం శ్రీమద్ వాల్మీకి రామాయణం. రామకథను వినాలనే సంకల్పం కలిగిన, చెప్పాలనే సంకల్పం కలిగిన ఆ స్వామివారి ఆజ్ఞ లేనిదే సాధ్యం కాదు, సంకల్పమే రాదు. భగవంతుడు మానవులకు మాత్రమే భావన, భాషణ, ఆచరణ త్రికరణాలను అనుగ్రహించారు. త్రికరణ శుద్ధి కరగాలంటే అగ్నిబీజం కావాలి, శాంతి బీజం కావాలి. రామ. రమయతి ఇది రామ. ఆనందింపచేసే తత్వమే రామత్వం. ఆనందింపచేసే తత్వమే రామత్వం. అలాంటి విశేషమైన రామకథను ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గర నుంచి ఎంతోమంది పుంభవ సరస్వతి రూపాలే వాళ్ళు. సామవేదం వారు, చాగంటి వారు, వద్దిపర్తి వారు, మహానుభావులు అందరూ కూడా అనేక దృక్కోణాల్లో రామాయణాన్ని ఆవిష్కరించారు. అలాంటి విశేషమైన రామకథను మళ్ళీ ఒకసారి మూలానుసారంగా చెప్పుకుందాం. సుమారుగా 2001 ఉగాది నాడు శ్రీమద్ వాల్మీకి రామాయణ ప్రవచనాన్ని మూలాన్ని అనుసరించి ప్రారంభం చేసి మళ్ళీ 2002 ఉగాది నాటికి, అంటే శ్రీరామనవమి నాటికి పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత 3 ఏళ్ల క్రితం, 3 సంవత్సరాలు దాటింది, భాగ్యనగరంలో కోటి రామనామ జపయజ్ఞ దీక్ష అని ఒక సత్సంగం వారు ఏర్పాటు చేశారు. అందులో శుభకృత్ ఉగాదికి ప్రారంభించాం, శోభకృత్ శ్రీరామనవమికి పూర్తి చేశాం యథామూలంగా. మధ్యలో అనేక పర్యాయాలు సప్తాహాలు, విశేషమైన ప్రవచనాలు అక్కడ, ఇతర ప్రాంతాల్లోనూ, ఇక్కడ కూడా ఏలూరులోనూ జరిగాయి. ఎన్నిసార్లు ఎన్ని జరిగినా పూర్తిగా రామాయణాన్ని యథామూలంగా చెప్పడం అనేది ఇది 3వసారి. శ్రీరామ సమృద్ధి వారు, శ్రీరామ అనుగ్రహం సమృద్ధిగా కలిగిన వారు కనుక వారి ప్రేరణతో ప్రారంభిస్తున్నాం. యాదృశై సన్నివిశతే యాదృశాం శోపసేవతే యాదృగిచ్ఛేచ్చ భవితుం తాదృగ్భవతి పురుషః అని నీతిశాస్త్రం చెప్తోంది. ఎవరితో కలిసి ఉంటారో,
ఎవరిని సేవిస్తూ ఉంటారో, ఎలా ఉండాలని అనుకుంటారో అలా అవుతారట. యద్భావం తద్భవతి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చరతత్వం, నిశ్చరతత్వే జీవన్ముక్తి. అలాంటి అద్భుతమైన సోపానాన్ని అనుగ్రహించే అద్భుత కథయే శ్రీరామ కథ. రామస్య అయనం రామాయణం, రాముడి యొక్క చరిత్ర. సీతాయాశ్చరితం, సీతాదేవి యొక్క చరిత్ర. పౌలస్య వధం, రావణ వధ. ఈ 3 ముఖ్యమైన సన్నివేశాలు. నిరాకార పరబ్రహ్మ నరాకారుడై అవతరించాడు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం రాముడుగా. ఈ రామ అనే పదం త్రేతాయుగంలోనే ఉందా? కృతయుగంలోనూ ఉంది. భార్గవరామ. త్రేతాయుగంలో శ్రీరామ, ద్వాపరయుగంలో బలరామ, కలియుగంలో రామయ్యలు, సీతమ్మలు, సీతారామయ్యలు, సీతారామమ్మలు, శ్రీరామ శర్మలు, లక్ష్మణ శర్మలు, ఎంతమందో. అలాంటి విశేషమైన రామకథను యథామూలంగా చెప్పాలి, చెప్తే బాగుంటుంది అని ప్రేరణ కలుగజేశారు శ్రీరామ్ సమృద్ధి సంస్థ వారు. వారి ప్రేరణతో ప్రారంభిద్దామనే ఆలోచన కూడా జరిగింది. అది రామానుగ్రహం. ఎందుకు చదవాలి రామాయణం? మన ప్రవర్తన బాగుండాలి కనుక. రామాదివద్వర్తితవ్యం నతు రావణాదివత్. శ్రీరాముడిలా ప్రవర్తించాలి, ఉన్నత స్థానం పొందాలి. రావణాసుడిలా ప్రవర్తించకూడదు. మంచిని చెప్పుకుంటారు, చెడుని చెప్పుకుంటారు. మంచిని చెప్పుకున్న వాళ్ళు పుణ్యలోకాల్లో ఉంటారు. చెడుని చెప్పుకుంటున్న వాళ్ళు అధోలోకాల్లో, పాపలోకాల్లో ఉంటారు. పురాణాల సారాంశం అదే. అంచేత అలాంటి విశేషమైన రామకథను ప్రారంభిద్దాం. ఇందులో విశేషం ఏంటంటే 648 సర్గలు, 24,000 శ్లోకాలు, 7 కాండలు. న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతం న మోక్షాచ్చ పరం స్థానం న సంతృప్తేః పరం ధనం అని శాస్త్రవచనం. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు, కన్నతల్లిని మించిన దైవము లేదు, మోక్షాన్ని మించిన స్థానము లేదు, సంతృప్తిని మించిన ధనము లేదు. అంచేత అలాంటి విశేషమైన రామకథను మనం ప్రారంభిద్దాం. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపణ కలగజేసేవాడు, ప్రేరణ కలగజేసేవాడు, ప్రోత్సహించేవాడు. చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు. చాలా బాగుంది, ఇలాగే చేయండి అని సహకరిస్తాం అనే ఆమోదాన్ని వ్యక్తం చేసేవాడు. నలుగురు కూడా సమానంగా భాగస్వాములవుతారు పుణ్యఫలితాన్ని పొందడంలో. దుష్కృతం కూడా అంతే. అలాంటి రామకథను ప్రారంభిద్దాం మనం అందరం కలిసి. వినేవాళ్ళు ఉంటేనే చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటేనే వినేవాళ్ళు ఉంటారు. ఆ భాగ్యం అందరికీ కలగాలి. కారణం ఏమిటి? వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. రామాయణ రూపంలో వేదం ప్రవర్తించింది. ఎవరి వల్ల? ప్రచేతస మహర్షి యొక్క కుమారుడు ప్రాచేతసుడి వల్ల, వాల్మీకి మహర్షి వల్ల. ప్రేరణ కలుగు చేసిన వారు ఎవరు? నారదుల వారు. అనుగ్రహించిన వారెవరు? సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ. అలాంటి విశిష్టమైన
రామకథా రసవాహినిని ప్రారంభిద్దాం. ముందు ప్రతి సర్గ పారాయణ, అనంతరం ప్రవచనం. పారాయణ జరగడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయి. ప్రతి సర్గలోనూ బీజాక్షరాలు ఉన్నాయి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు, 24 బీజాక్షరాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు. ప్రతి సర్గలోనూ తకారం బీజాక్షరం కనిపిస్తుంటుంది. అంటే గాయత్రి మంత్రమే శ్రీమద్ వాల్మీకి రామాయణం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాప్రాణాలు, పంచ ఉపప్రాణాలు 20, మనోబుద్ధి చిత్తహంకారాలు 4. ఈ 24 శక్తిమంతములు అవ్వడానికి కారణం శ్రీమద్ వాల్మీకి రామాయణ కథాశ్రవణం, కథా ప్రవచనం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అసలు మొత్తం రామాయణాన్ని, రామకథను ఒక శ్లోకంలో చెప్పారండి మహర్షులు. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వారీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. సీతారామలక్ష్మణుడు తపోవనానికి వెళ్ళటం, బంగారు జింక కనిపించడం, అమ్మవారిని ఆ రాక్షసుడు అపహరించడం, జటాయు మరణం, సుగ్రీవుడితో శ్రీరాముడు మైత్రి, వారిని సంహరించడం, హనుమంతుడు సముద్రాన్ని దాటడం, లంకను దగ్ధం చేయటం, తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు లంకకు వెళ్ళటం, రావణ కుంభకర్ణులను నశింపచేయటం, పట్టాభిషేకం పొందటం. ఇది రామకథ. ఏమిటి వినడం వల్ల ఫలితం? యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాతరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. వాల్మీకి యొక్క ముఖారవిందము నుంచి వచ్చినటువంటి అద్భుతమైన రామకథ రసపానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, శ్రద్ధయా చెవులొగ్గి వింటారో, వారు జన్మ దుఃఖం, జరా దుఃఖం, విపద్దుఃఖం, మరణ దుఃఖం, అన్ని దుఃఖాలని పోగొట్టుకుని శాశ్వతమైన వైకుంఠం పొందుతారు. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అందుకైనా వినాలి రామాయణం. ఇందులో మహాప్రాణాలు ఉంటాయి. ఖచట థప, ఖజట థప. వాటిని ఉచ్చరించడంలో విశేషమైన శక్తి వస్తుంది. మానసిక శారీరక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఎటువంటి వ్యాధి రాదు. జన్మ వ్యాధి జరా విపత్తి మరణైర్ అత్యంత సోపద్రవం. అన్ని ఉపద్రవాలు తొలగిపోతాయట. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ. అందులో ప్రథమ సర్గ బాలరామాయణం, సంక్షిప్త రామాయణం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పొంగవం. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో కూర్చున్నారు. నారదుల వారు వచ్చారు. ఆయన త్రిలోక సంచారి, త్రికాల జ్ఞాని.
అర్ఘ్యపాద్యాదులనిచ్చి సత్కరించి కూర్చోబెట్టారు. వాల్మీకి మహర్షి అడిగారు, మహర్షి, దివ్యర్షి, దేవర్షి, ఈ లోకంలో గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్ పరిపాలకుడు, సత్ప్రవర్తనతో ఉండేవాడు, సమస్త జీవులకు ఉపకారం చేయాలనే తత్వం కలిగినవాడు, విద్వాంసుడు, సమర్థుడు, అందరికీ ప్రియమైన దర్శనాన్ని కలగజేసేవాడు, ఆత్మవంతుడు అంటే ఆత్మజ్ఞాని, క్రోధాన్ని జయించినవాడు, అసూయ లేనివాడు, కాంతిమంతుడు, యుద్ధంలో ఎవరి ముందైతే దేవతలు రాక్షసులు ఎవరు నిలబడలేరో అలాంటి మహాబలశాలి, ఇంకా ఎన్ని విశేషాలు ఆయన గురించి. అలాంటి మహానుభావుడు ఆత్మవంతుడు, ఆత్మజ్ఞాని, జితక్రోధుడు, జితిమంతుడు, అసూయ లేనివాడు, ఇలాంటి 16 లక్షణాలు అడిగాడు. ఈ 16 లక్షణాలు కలిగిన వాడు ఎవరు? అటువంటి మహానుభావుడు ఉన్నాడా? గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్ పరిపాలకుడు, దృఢమైన నియమం కలిగినవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు, సమస్త జీవులకు ఉపకారం చేసేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనం కలిగినవాడు, ఆత్మజ్ఞాని, అంతఃశత్రువును జయించినవాడు, కాంతిమంతుడు, అసూయారహితుడు, మహాపరాక్రమశాలి, దేవతలను కూడా జయించగలిగేవాడు, ఉత్తమమైనటువంటి శమధమాదులు కలిగినవాడు. 16 లక్షణాలు కలిగిన వారు ఎవరున్నారు? నేను వినాలనుకుంటున్నాను స్వామి, మీరు సమర్థులు, నాకు చెప్పండి. నారదుల వారు చాలా సంతోషించారు. నేను అందుకే వచ్చానయ్యా. నువ్వు అడిగిన లక్షణాలు కలిగిన వాళ్ళు లభించరు మానవ లోకంలో. కానీ నేను దివ్య దర్శనంతో గ్రహించాను, నీకు చెప్తున్నాను. నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. అప్పుడు ఆయన ఉద్భవించాడు శ్రీరామచంద్ర ప్రభు. పరిపాలన జరుగుతోంది. అప్పుడు జరిగిన కథ. ఇక్ష్వాకు వంశంలో జన్మించినాడు శ్రీరామచంద్రుడు. ఆయన నియతాత్ముడు, మహావీర్యుడు, జితిమంతుడు, తురిమంతుడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, వాగ్మి, శ్రీమంతుడు, శత్రు నిబర్హణుడు, బాహువులు కలిగినవాడు, శంఖం వంటి కంఠం కలిగినవాడు, విశాలమైనటువంటి దౌడలు కలిగినవాడు, విపులమైన అంశభాగం కలిగినవాడు, భుజ శిరోభాగం కలిగినవాడు, ధనుర్బాణాలు కలిగినవాడు, శక్తిమంతుడు, ఆజానుబాహుడు, మంచి లలాట భాగం కలిగినవాడు, అందమైన శిరస్సు కలిగినవాడు, సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి శరీరంలో ఏ అవయవాలు ఎలా ఉండాలో అలా ఉండేవాడు, కాంతిమంతుడు, ప్రతాపవంతుడు, పద్మముల యొక్క రేఖల వంటి పద్మపత్రములు నేత్రము కలిగినవాడు, శుభలక్షణుడు, ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, ప్రజలకు ఉపకారం చేసేవాడు, కీర్తిమంతుడు, జ్ఞాని, వేదాంగవేత్త, పవిత్రుడు, ప్రజాపతితో సమానుడు, సృష్టించగలవాడు, రక్షించగలవాడు, లయింపజేయగలవాడు, దేవలోకాన్ని రక్షించగలవాడు, తన ధర్మాన్ని రక్షించుకునేవాడు, అందరి ధర్మాలను రక్షించేవాడు, తన వాళ్ళని రక్షించేవాడు, ప్రజలను రక్షించేవాడు, ధనుర్వేదంలో నిష్ణాతుడు, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడు, స్మృతిమంతుడు, ప్రజ్ఞావంతుడు, ప్రతిభావంతుడు, సర్వలోకప్రియుడు, సాధువు, విచక్షణాజ్ఞానం కలిగినవాడు. సజ్జనులందరూ ఆయన చుట్టూ చేరుతుంటారు. నదులన్నీ సముద్రాన్ని చేరినట్టే సజ్జనులందరూ ఆయన దగ్గర చేరుతుంటారు. గౌరవించదగినవాడు, అందరి పట్ల సమభావన కలిగినవాడు, ఎప్పుడూ అందరికీ
సంతోషంతో కూడినటువంటి అనుగ్రహం కలగజేసేవాడు. స్మితపూర్వభాషి, స్మితాభిభాషి, మృదు మధుర దరహాసంతో ఉండేవాడు. అన్ని మంచి లక్షణాలు కలిగినవాడు. గాంభీర్యంలో సముద్రం లాంటివాడు, ధైర్యంలో హేమంతుడు లాంటివాడు, పరాక్రమంలో శ్రీ మహావిష్ణుతో సమానుడు, చంద్రుడి వేరే ఆహ్లాదకరమైన దర్శనమిచ్చేవాడు, కోపం వస్తే కాలాగ్నితో సమానుడు, ఓర్పులో భూమితో సమానుడు, త్యాగంలో కుబేరుడితో సమానుడు, అపర ధర్మస్వరూపుడు. వాల్మీకి మహర్షి 16 లక్షణాలు అడిగాడు. నారద మహర్షి 68 లక్షణాలు, అష్టషష్ఠి లక్షణ గుణోపేతుడైన ఆ భగవంతుడి గురించి చెప్పాడు. అలాంటి విశేషమైన రామకథ, సంక్షిప్త రామాయణం మనం విందాం. మొత్తం రామాయణం వింటే ఎంత ఫలితం వస్తుందో సంక్షేప రామాయణం విన్నా కూడా అటువంటి ఫలితం వస్తుంది. ఆ విధంగా అలాంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడయ్యా వాల్మీకి మహర్షి. ఆయన ప్రసిద్ధి పొందినవాడు. రాముడు అంటే తెలియనివాడు ఎవరు లేరు. అలాంటి శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించి తన ప్రవర్తనతో ప్రసిద్ధి పొందాడు. అందరికీ ఆనందం కలిగించాడు. అలాంటి మహానుభావుడు సత్యపరాక్రముడు, దశరథ మహారాజు యొక్క 9 పుత్రుల్లో జ్యేష్ఠుడు. శ్రీ మహావిష్ణువే శ్రీరాముడు, ఆదిశేషుడే లక్ష్మణుడు, శంఖచక్రములే భరతశత్రుఘ్నులు. అలాంటి మహానుభావుడు వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం అయిపోయింది. పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. యువరాజ్య పట్టాభిషేకం చేయాలనుకున్నాడు దశరథుడు. పట్టాభిషేకం జరుగుతున్న ఇక్కడి నుంచి అయోధ్యాకాండ ప్రారంభమైంది. బాలరామాయణంలో బాలకాండ అయిపోయింది. ఈ పట్టాభిషేకం దగ్గర నుంచి అయోధ్యాకాండ బాలరామాయణంలో, సంక్షేప రామాయణంలో అయోధ్యాకాండ బాలరామాయణంలో. అభిషేకానికి అన్ని ఏర్పాట్లు ఇస్తున్నారు. ఇవన్నీ చూసింది కైక. దశరథుడిని అడిగింది, మీరు నాకు 2 వారాలు ఇస్తామన్నారు ఒకప్పుడు, ఆ 2 వారాలు ఇప్పుడు అడుగుతున్నాను. ఒకటి, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. రెండవది, భరతుడు పట్టాభిషేకం చేయాలి అని అడిగింది. సూర్యవంశ క్షత్రియులు అబద్ధం ఆడరు. దశరథుడు ఏం చేయాలో తోచలేదు. దశరథుడికి అడిగింది కైక, ఇస్తానని చెప్పాడు వరాలు. ఇప్పుడు అడిగింది, ఇవ్వనంటే ప్రతిజ్ఞాభంగం, అసత్యదోషం. రాముని విడిచిపెట్టి ఉండలేడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచగా ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో రాముడు వచ్చాడు. అమ్మా, ఏమిటి నాన్నగారు ఇలా ఉన్నారని అడిగాడు. నాయన, 2 వరాలు ఇచ్చారు మీ నాన్నగారు. ఒకటి, నువ్వు వనవాసానికి వెళ్ళాలి 14 సంవత్సరాలు. రెండవది, నీ తమ్ముడు భరతుడు పట్టాభిషేకం జరగాలి. ఈ 2 అడిగాను. ఆయన నీకు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. మీ నాన్నగారికి అసత్య దోషం రాకూడదు, ప్రతిజ్ఞాభంగ దోషం రాకూడదు అంటే నువ్వు వెళ్ళాలి, అడవికి వెళ్ళాలి. తప్పకుండా వెళ్తానమ్మా అన్నాడు ఆయన. పట్టాభిషేకం జరుగుతుంది అన్నప్పుడు ఎలా ఉన్నాడో, అడవికి వెళ్ళడానికి సిద్ధమైన సందర్భం కూడా అలాగే ఉన్నాడు. నిర్వికారుడు, మహానుభావుడు, భగవంతుడు కదా. వెంట లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. సీతాదేవి బయలుదేరింది. చంద్రుడిని విడిచి రోహిణి ఉంటుందా, అలా సీతాదేవి బయలుదేరింది. దశరథుడు కొంత దూరం వచ్చాడు. అయోధ్య పౌరులందరూ కూడా ఆయన వెంట బయలుదేరారు. శృంగిబేరపురం చేరారు. గంగా తీరంలో ఆగారు. మిత్రుడు గుహుడు కనిపించాడు. గుహుడితో చెప్పాడు, గంగాని దాటించమన్నాడు. అయోధ్య పౌరులందరూ నిద్రావస్థలో ఉండగా
వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఆయన రథం మీద గంగా తీరానికి వెళ్ళి గుహుడితో సూతుడితో చెప్పాడు, సుమంతుడితో, నువ్వు ఇక్కడి నుంచి రథాన్ని అయోధ్యకు తీసుకెళ్ళిపో, మేము గంగానది దాటి అడవిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆయన గంగానది దాటారు. సీతారామ లక్ష్మణుడు పడవలో భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆతిథ్యం తీసుకున్నారు. భరద్వాజ మహర్షి సూచనతో చిత్రకూట దగ్గరికి వెళ్ళారు. అక్కడ లక్ష్మణస్వామి అందమైన కుటీరం నిర్మించారు, పర్ణశాల. సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో సుమంతుడు వచ్చి దశరథుడు మహారాజు చెప్పాడు, ఇలా అడవిలో చేరి అడవికి వెళ్ళిపోయారు సీతారామ లక్ష్మణుడు అని చెప్పగానే శ్రీరామ వియోగాన్ని భరించలేక ఆయన మరణించాడు. వశిష్ఠుల వారు భరతశత్రుడిని పిలిపించారు. భరతుడిని అడిగారు, నాయన నువ్వు పట్టాభిషేకం సిద్ధంగా పోవాలి, రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటే ఆయన అన్నాడు, ఈ రాజ్యం మా అన్నగారిది, నాది కాదు అని చెప్పి తల్లుల ముగ్గురితోనూ వశిష్ఠుల వారితోనూ పౌరులతోనూ కలిసి ఆయన వెళ్ళారు శ్రీరామచంద్రుడు ఉన్న ప్రదేశానికి. అక్కడికి వెళ్ళి అన్నగారిని అడిగారు, మీరు రాజ్యాన్ని స్వీకరించాలి. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, నాన్నగారి ప్రతిజ్ఞాభంగ దోషం రాకూడదు, అంటే నేను అడవిలో ఉంటాను, నువ్వు అక్కడ ఉండి రాజ్యపరిపాలన చేయి. ఇంకా ఆయన మాట కాదని లేక అన్నగారి యొక్క పాదుకలు తీసుకుని నందిగ్రామం చేరాడు. అక్కడ పాదుకా పట్టాభిషేకం చేసి అక్కడి నుంచి రాజ్యపరిపాలన చేస్తున్నాడు. తర్వాత ఇక్కడే ఉంటే పౌరులు వస్తుంటారు అప్పుడప్పుడు అనే ఉద్దేశంతో శ్రీరామచంద్రుడు అక్కడి నుంచి తన తమ్ముడితోనూ తన భార్యతోనూ దండకారణ్యానికి బయలుదేరాడు. దండకారణ్యంలో ప్రవేశించాడు. ఇక్కడి నుంచి బాలరామాయణంలో అరణ్యకాండ. మహారణ్యం ప్రవేశించాడు. అక్కడ విరాధుడైన రాక్షసుడు కనిపించాడు. ఆయా రాక్షసుని సంహరించారు రామలక్ష్మణుడు. శరభంగ మహర్షిని చూశారు, సుతీక్ష్ణ మహర్షిని చూశారు, అగస్త్యుల వారిని చూశారు, అగస్త్యుల వారి సోదరుడు సుదర్శనుని చూశారు. అగస్త్యుల వారి ఆదేశంతో ధనుర్బాణాలు స్వీకరించారు, ఖడ్గం స్వీకరించారు, గద స్వీకరించారు, అక్షయ తూణీరాలు స్వీకరించారు. తర్వాత అగస్త్యుల వారి సూచనతో ముందుకు వెళ్ళారు. గంగా భాగీరథి తీరంలో ఆశ్రమం నిర్మించుకున్నారు. అక్కడ ఋషులు వచ్చారు, స్వామితో చెప్పారు, స్వామి దండకారు జనస్థానంలో రాక్షసులు ఉన్నారు, మమ్మల్ని బాధపడుతున్నారు, గోబ్రాహ్మణ హింస చేస్తున్నారు, రక్షించండి అంటే అభయప్రదానం చేశారు ఆయన. సరిగ్గా అదే సమయంలో శూర్పణఖ వచ్చింది, రావణాసుడి సోదరి కామరూపిణి. శ్రీరాముడిని మోహించింది. లక్ష్మణుడు అతను ఆవిడ్ని కురూపిణి చేశాడు. శూర్పణఖ చెప్పిన మాటలతో ఖరదూషణ త్రిశూరులు 14,000 మంది సైన్యంతో వచ్చారు. శ్రీరాముడు ఒక్కడే ఒక ముహూర్త సమయంలో, అంటే 48 నిమిషాల్లో అందరినీ సంహరించేశాడు. ఈ విషయం రావణాసుడికి తెలిసి చెప్పింది శూర్పణఖ. వెంటనే మారీచుడి సహాయంతో వచ్చాడు. మారీచుడు బంగారు జింక రూపంలో వచ్చాడు. ఆ జింక కావాలని చెప్పి చెప్పింది సీతాదేవి. రాముడు వెళ్ళాడు, బాణం వేశాడు. రామబాణం తగలగానే వాడు హా సీత హా లక్ష్మణ అని రాముడి స్వరంతో మారీచుడు అరిచేటప్పటికి, అన్నగారికి ఆపద కలిగింది, నువ్వు వెంటనే వెళ్ళని సీతాదేవి వద్దని చెప్పినా కూడా, అన్నగారికి ఎటువంటి అపకారం జరగదు అని చెప్పినా కూడా లక్ష్మణుని బలవంతంగా పంపించింది. అదే సమయంలో రావణాసుడు వచ్చాడు. అక్కడి నుంచి అన్నదమ్ములిద్దరు లేని సమయంలో సీతాదేవిని అపహరించి తీసుకువెడుతున్నాడు రావణాసురుడు. జటాయువు రక్షించడానికి ప్రయత్నించాడు, కానీ రావణాసురుడు బలం ముందు అతను ఆగలేకపోయాడు. రెక్కలు పడిపోయి కొన ప్రాణంతో కింద పడిపోయాడు. దీంతో మనకు అరణ్యకాండ అయిపోయింది. ఇప్పుడు మనం కిష్కింధాకాండలో ప్రవేశిస్తున్నాం. కిష్కింధాకాండ
బాలరామాయణంలో కిష్కింధాకాండ. రామలక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ వచ్చారు. జటాయుని చూశారు. జటాయుకి దహన సంస్కారం చేశారు. అతను చెప్పిన విషయాలు విన్నారు. పంపానదీ తీరంలో వెడుతుండగా శబరి కనిపించింది. శబరికి ముక్తి కల్పించారు. శబరి చెప్పిన మాటలతో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవాలనుకున్నారు. ఆంజనేయ స్వామి వారు కనిపించారు. ఆయన రామలక్ష్మణుడిద్దరిని ఋషిముఖపర్వతాన్ని తీసుకెళ్లారు. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మైత్రి కల్పించారు. సుగ్రీవుడు తనకు అసంతా చెప్పాడు. తన అన్నగారు తనకు చేసిన అపకారాన్ని గురించి. శ్రీరాముడు కూడా తన విషయాన్ని చెప్పారు. ఇద్దరు అగ్నిసాక్షిగా ఒకరికొకరు సహాయం చేసుకుంటా ఉన్నారు. వాలి మహాబలశాలి. అతన్ని సంహరించాలంటే ఎంత బలం కావాలో అది చెప్పడం కోసం ఒకప్పుడు వాలి దుందుభి అనే రాక్షసుని సంహరించాడు. ఆ దుందుభి యొక్క శరీరం కళేబరాన్ని చూపించాడు సుగ్రీవుడు. వెంటనే శ్రీరామచంద్రుడు తన కాలి గోటితో దుందుభి శరీరాన్ని, ఆ కళేబరాన్ని, అస్థిపంజరాన్ని ఒకసారి కొట్టేటప్పటికి దశయోజన విస్తీర్ణంలో అవతల పడిపోయింది అది. ఇంకా ఆయన బాణం యొక్క శక్తి కూడా తెలుసుకోవాలనుకుని 7 మద్ది చెట్లను చూపించాడు. మీ బాణం 7 మద్ది చెట్లను ఖండించగలిగితే మీ బాణానికి ఉన్న శక్తి సవాల్ని సంహరించగలదు అనేవిడిగా ఆయన రామబాణం ప్రయోగించినప్పుడు 7 మద్ది చెట్లు పడిపోయి ఆ వేగం ఆపుకోలేక రామబాణం ఎదురుగా ఉన్న పర్వతాన్ని ఛేదించింది. రసాతరానికి వెళ్ళింది. మళ్ళీ వచ్చేసి తూణీరంలో చేరిపోయింది. వాలి సుగ్రీవుల యుద్ధం ప్రారంభమైంది. అన్నమాట ప్రకారంగా శ్రీరాముడు వాలిని సంహరించాడు. తార బాధపడింది. జ్ఞానోదయం కలిగింది. వాలి శ్రీరాముడు శరణు వేడాడు. అంగదుని రక్షించమన్నాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడి చేత. అనుకున్న మాట ప్రకారంగా వానరులందరినీ సమీకరించాడు. సుగ్రీవుడు నలుదిక్కులకు పంపించాడు వానరులందరినీ సీతాన్వేషణ కోసం. దీంతో కిష్కింధాకాండ పూర్తయింది. ఇప్పుడు సుందరకాండ. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, నలుడు, సుషేణుడు ఇలా ముఖ్యులు కొంతమంది దక్షిణ దిగ్భాగానికి బయలుదేరారు. శ్రీరామచంద్రుడు హనుమంతుడిపై విశ్వాసంతో తన అంగుళీకారాన్ని అభిజ్ఞానంగా రాజముద్రనిచ్చాడు. అది తీసుకుని వెళ్ళారు. దారిలో వాళ్లకు సంపాతి అంటే జడాయు యొక్క అన్నగారు కనిపించాడు. లంకలో ఉన్నారు అమ్మవారు సీతాదేవి. మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడి నుంచి శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి వెళ్ళాలి అని ఆయన చెప్పగానే మహేంద్రగిరి నుంచి బయలుదేరాడు ఆంజనేయ స్వామి వారు. లంకను చేరారు. అంతఃపురంలో కనిపించలేదు. అశోకంలో అమ్మవారు కనిపించారు. అమ్మవారు ఓదార్చాడు ఆంజనేయ స్వామి వారు. శ్రీరామ ముద్రగినిచ్చారు. అమ్మ రామలక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు. సుగ్రీవుడి యొక్క సహాయంతో అందరూ ఇక్కడికి వస్తారు, మమ్మల్ని రక్షిస్తారు అని చెప్పాడు. తర్వాత అమ్మవారు సంతోషించి అభిజ్ఞానంగా తన చూడామణిని శిరోరత్నాన్ని ఆంజనేయ స్వామి వారికి ఇచ్చి శ్రీరామచంద్రుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టవయ్యా, ఆయన కూడా ఓదార్చు అని చెప్పింది అమ్మవారు. తర్వాత ఆయన అశోకవన ధ్వంసం చేసేసాడు. ఆ విషయం విని రాక్షస స్త్రీల ద్వారా ఆ విషయం విని 5 సేనాపతులను పంపించాడు వానరుని పట్టుకోమని. వాళ్ళని సంహరించేశాడు ఆంజనేయ స్వామి. 7 మంత్రి కొడుకులు వచ్చారు, వాళ్ళని సంహరించేశాడు. రావణాసురుడు పెద్ద కుమారుడు అంటే మండోదరికి 2 కొడుకులు. పెద్ద కుమారుడు అక్షకుమారుడు, రెండోవాడు ఇంద్రజిత్తు. అక్షకుమారుడు వచ్చాడు, వాడిని కూడా నశింపజేశాడు ఆంజనేయ స్వామి వారు. ఇంద్రజిత్తు వచ్చాడు, బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మ మీద ఉన్న గౌరవంతో ఆయన బ్రహ్మాస్త్ర బద్ధుడైనట్టుగా నటించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే రావణాసుడి దగ్గరికి వెళ్ళాలి, రావణాసుడికి హితోపదేశం చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆయన ఇంద్రజిత్తు వెంట సభకు వెళ్ళాడు. చెప్పాడు
ఆదిదేవుడు శ్రీరాముడు, శ్రీ మహాలక్ష్మీదేవి సీతాదేవి, అనవసరంగా వైరం పెట్టుకుంటున్నావు, నీ వంశాన్ని రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకో అని చెప్పాడు. వాడు వినలేదు, కోపం వచ్చింది. సంహరించండి అన్నాడు. అప్పుడు విభీషణుడు అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినాడు కనుక అన్నగారికి చెప్పాడు, దూతను సంహరించకూడదు, అది రాజనీతి కాదు, ఇంకేదైనా శిక్ష వేయచ్చు అంటే కోతులకు తోకంటే ఇష్టం, తోకనకు నిప్పంటించండి అన్నాడు. నిప్పంటించారు. ఆయన తోకకు ఉన్నటువంటి నిప్పుతో వెంటనే మొత్తం లంకా నగరాన్ని మొత్తాన్ని దగ్ధం చేసేసాడు ఆంజనేయ స్వామి వారు. తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చాడు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు. అభిజ్ఞానం తీసుకుని అమ్మవారి చిన్న చూడమని తీసుకుని మహేంద్రగిరికి వచ్చాడు. అందరు కలిసి కిష్కింధకు వచ్చారు. సుగ్రీవుడు, రామలక్ష్మణులు అందరూ ఉన్న సమయంలో దృష్టా సీతేతి తత్వత, స్వామి నేను సీతాదేవిని దర్శించాను, అమ్మవారు క్షేమంగా ఉన్నారు అని ఆంజనేయ స్వామి చెప్పారు. చూడమని ఇచ్చారు. ఆయన చాలా సంతోషించారు. ఇంతవరకు సుందరకాండ అయిపోయింది. ఇప్పుడు యుద్ధకాండలో ప్రవేశిస్తున్నాం. సంక్షేప రామాయణంలో యుద్ధకాండ. తర్వాత శ్రీరామచంద్రుడు సపరివారంగా భల్లూక సైన్యం, వానర సైన్యం, గోలాంగుల సైన్యం అంటే కొండముచ్చులు అందరితో కలిసి యుద్ధయాత్రకు బయలుదేరారు. ఆయన శ్రీరామచంద్ర ప్రభు సాగర తీరానికి వచ్చారు. అదే సమయంలో రావణాసురుడు బహిష్కరించడం చేత విభీషణుడు అక్కడికి వచ్చి శ్రీరాముని చరణు వేడాడు, అభయప్రదానం చేశాడు. శ్రీరామచంద్రుడు రావణ సంహారం తప్పదు, నీకు లంకానగరాన్ని నిన్ను పట్టాభిషేకం చేయిస్తాను, నీకు చేయిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరాలని ఒక ముహూర్తం నిశ్చయించుకున్నారు. అది ఉత్తరా నక్షత్రం, దిగ్విజయాన్ని సూచించే నక్షత్రం. సముద్రం దాటాలి. అందుకోసం సాగరుణ్ణి అనుకూలించమని అడిగితే సాగరుడు మాట్లాడలేదు. బాణప్రయోగం చేసేటప్పటికి భయపడి వచ్చేసాడు సాగరుడు. మీరు వంతెన కట్టండి, నేను సహకరిస్తాను అన్నాడు. 5 రోజుల్లో నరుడు నీరుడు అనేటువంటి మహానుభావులిద్దరు కూడా శతయోజన విస్తీర్ణ సాగరంపై సేతువు నిర్మించారు. 10 యోజనాలు 80 మైళ్ళు వెడల్పు, 100 యోజనాలు అంటే 800 మైళ్ళు పొడవు అన్న వారధిని నిర్మించారు. ఆ వారధిపై సపరివారంగా శ్రీరామచంద్ర ప్రభువు లంకకు చేరారు. అక్కడ చేరిన తర్వాత అంగదుణ్ణి పంపించారు శాంతి సందేశం కోసం. వాడు ఒప్పుకోలేదు. యుద్ధం ప్రారంభమైంది. 7 రోజులు జరిగింది యుద్ధం. గగనం గగనాకారం సాగర సాగరోపమః, గగనం గగనాకారం సాగర సాగరోపమః, రామ రావణయోరి యుద్ధం రామ రావణయోరివ అని దీన్ని అనన్వయ అలంకారం అంటారు. దానికి అదే సాటి. ఆకాశానికి ఆకాశమే సాటి, సాగరానికి సాగరమే సాటి, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి. అలా అద్భుతంగా 7 రోజుల పాటు యుద్ధం జరిగింది. 7 రోజుల్లోనూ 3 సార్లు అంటే 3 రోజులు రామరావణ యుద్ధం, రాముడు రావణాసురుడు యుద్ధం చేశారు. అగస్త్యుడు వారు ఆదిత్య హృదయం చెప్పారు శ్రీరామచంద్ర ప్రభుకి. ఇంద్రుడు తన రథాన్ని పంపించాడు, తన సారథితో, మాతరి అనే రథసారథితో. మాతరిని రథాన్ని పంపించగానే ఆ రథానికి ప్రదక్షిణ చేసి శ్రీరామచంద్రుడు రథం ఎక్కాడు. మాతరి యొక్క సలహాతో ఆయన ఆదిత్య హృదయం అంతకుముందు జపించున్నాడు కనుక సూర్యభగవానుడికి అనుగ్రహం కలిగింది. కులదైవం సూర్యుడు కదా, సూర్యవంశం కనుక అక్కడి నుంచి ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. సీతామాత వచ్చారు. అగ్ని పునీతగా అందరి యొక్క ప్రశంసలు పొందాలి ఆయన చెప్పగానే అమ్మవారు అగ్ని ప్రవేశించారు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. వాల్మీకి రామాయణంలో లేని రహస్యాలను వ్యాసుల వారు అధ్యాత్మ రామాయణంలో చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో రామకథ ఉంది. ఆ రామకథ
అంటే పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి విశేషమైన రామకథ బ్రహ్మాండ పురాణాంతర్గతం. 4200 శ్లోకాలు. అందులో దేవరహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏం చెప్పారంటే, మారీచుడు బంగారు జంకగా వచ్చే ముందు, రావణాసుడు సాధు రూపంలో వచ్చే ముందు సీతాదేవికి శ్రీరామచంద్ర ప్రభువు చెప్పారట, నువ్వు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివి, నీ దగ్గరికి రావడం కూడా వాడికి సాధ్యం కాదు, నీతో మాట్లాడడం కానీ నిన్ను ముట్టుకోవడం కానీ జరిగితే వాడు భస్మైపోతాడు. అంచేత నువ్వు నీ ప్రతిరూపాన్ని ఛాయాశితను ప్రతిష్ఠించి ఇక్కడ సృష్టించి నువ్వు అగ్ని ప్రవేశించి, తర్వాత రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత ఛాయాశిత అగ్నిలో ప్రవేశిస్తుంది, అప్పుడు నువ్వు మళ్ళీ వద్దు కానీ. అది దేవరహస్యం. అగ్ని పునీతయింది. సీతాదేవి వచ్చారు. అక్కడి నుంచి ఆయన విభీషణుడు చెప్పిన మీదట విభీషణుడి యొక్క ప్రార్థనను అంగీకరించి పుష్పక విమానంలో బయలుదేరారు. వ్యవధి ఎక్కువ లేదు కనుక. సుగ్రీవుడు విభీషణుడు తమ పరివారాలతో బయలుదేరారు. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఆతిథ్యం తీసుకున్నారు. హనుమంతుడు ముందుగా పంపించారు శ్రీరామచంద్ర ప్రభు. 14 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. చివరి రోజు సాయం సంధ్యా సమయంలోపు వెళ్ళకపోతే భరతుడు అగ్నిప్రవేశం చేస్తాడు, నువ్వు వెళ్ళి మేము వస్తున్నామని చెప్పేసి అని పంపించాడు. ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు, భరతుడికి చెప్పారు. ఈలోపు భరద్వాజ మహర్షి యొక్క ఆతిథ్యం స్వీకరించి శ్రీరామచంద్ర ప్రభు అక్కడి నుంచి పుష్పకుమారంలో నందిగ్రామానికి వెళ్ళారు. నందిగ్రామంలో భరతశత్రుఘ్నులు కలుసుకున్నారు. జటాజూటాలను విసర్జన చేసి అలంకరణలు పొందారు. తర్వాత అయోధ్యకు చేరారు సపరివారంగా. అక్కడ అద్భుతంగా పట్టాభిషేకం జరిగింది. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, శతానందుడు, అహల్యాదేవి కొడుకు జనక మహారాజు యొక్క పురోహితుడు, అలాగే రాజర్షి జనకుడు, ఆయన భార్య సునయనాదేవి, ఇక్కడ సామంతరాజులు, దిక్పాలకులు, పరమేశ్వరుడు అందరూ వచ్చారట పట్టాభిషేకానికి. చతుస్సాగర పర్యంత పవిత్ర నదీ జలాలతో, సాగర జలాలతో పట్టాభిషేకం చేశారు. నవరత్నాల మాలను పంపించాడు ఇంద్రుడు. అద్భుతంగా పట్టాభిషేకం జరిగింది. రామరాజ్యం 11,000 సంవత్సరాలు జరిగింది. దశవర్ష సహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి అని చెప్పారు నారదులు వారు. 11 సంవత్సరాలు రాజ్యపరిపాలన చేసి శ్రీరామచంద్రుడు అవతార పరిసమాప్తి చేస్తారు అని. రామరాజ్యంలో ఎవరికి బాధలు లేవు, అందరూ సంతోషంగా ఉన్నారు, శక్తిమంతులై ఉన్నారు, అనారోగ్యాలు లేవు, ఆకస్మిక మరణాలు లేవు, దుర్భిక్షాలు లేవు, పెద్దవాళ్ళు జీవించి ఉండగా పిల్లలు మరణించడం అనేది లేదు, అందరూ సౌభాగ్యవతులై ఉన్నారు, అగ్నిభయం లేదు, చోరభయం లేదు, నీడల్లో మునిగి ఆత్మహత్యం చేసుకోవడం అనేవి లేవు, ఆకలి భయాలు లేవు, నగరాలు రాష్ట్రాలు ధనధాన్యాలతో అద్భుతంగా వర్ధిల్లాయి. ఆయన 100 అశ్వమేధయాగాలు చేశారు శ్రీరామచంద్ర ప్రభు. గోదానాలు చేశారు, భూదానాలు చేశారు, వస్త్రదానాలు చేశారు, అన్నదానాలు చేశారు. 100 వంశగుణాలు ఆయన వంశం విస్తరించింది. 4 రామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు అందరికీ కూడా ఇద్దరు కుమారులు, వాళ్ళందరికీ రాజ్యాలు పంచిచ్చేశారు. అలాంటి పవిత్రమైనటువంటి ఈ రామకథను విన్నవారు, చెప్పినవారు కూడా పుణ్యలోకాలు పొందుతారు. పఠన్ద్విజో వాగృషభత్వమీయాత్ సాక్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జన పుణ్యఫలత్వమీయాత్ జనస్య శూద్రోపి మహత్వమీయాత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే శ్రీమద్ రామాయణ కథా సంక్షేపో నామ ప్రథమः सर्गः. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే బాలకాండే ద్వితీయ సర్గస్య పారాయణక్రమే తదపి చ తథైవ ప్రవచన కార్యక్రమే చ. శుభం భవతు.